ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ రాస్యాధిపతి అయినటువంటి శని కుజుడితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఏమిటి, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, కొంచెం ఈ పంటికి సంబంధించిన లేకపోతే ఐ రిలేటెడ్ సంబంధించినవి, కొంచెం చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మీరు కాస్త సూర్యుడిని చక్షుష ఉపనిషత్తు చదువుకోవడం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయడం అనేటువంటిది మంచిది అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ 3వ స్థానంలో రవి రాహువులు ఉండడం అనేటువంటిది మంచిదే. పాపగ్రహాలు పాపస్థానంలో ఉండడం అనేటువంటిది పరాక్రమాన్ని, పౌరుషాన్ని, అటువంటి వాటిని ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ చతుర్థంలో గురువు ఉన్నందుకు ఇది చాలా మటుకు ఏంటంటే కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు ఉన్నా కూడా కాస్త మీకు రావడానికి, మరియు ఇక్కడ 2 రకాల విషయాలు చూపిస్తుంది. 4వ స్థానంలో గురువు ఉన్నాడు, 4వ అధిపతి కుజుడితో కలిసినాడు. అంటే ఆ యొక్క విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణము ఉంటుంది, అదేవిధంగా స్ట్రెస్ కూడా ఉంటుంది. 2 ఉంటాయి. స్ట్రెస్, ఘర్షణ వాతావరణం కొంత క్లియర్ అవ్వడం కూడా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు రవిరాహుతో ఉన్నందుకు కొద్దిగా ఎవరితోనైనా అంటే ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు, ఇప్పుడు మనకి చూడండి ఆన్లైన్లో ఎఫ్బీ, ఫేస్బుక్లో కానీ వీటిలో పరిచయాలు అవుతూ ఉంటాయి. అటువంటి పరిచయాల విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విషయాల్లోని, పరిచయాల విషయాల్లోని, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు, మరియు ఈ బెట్టింగ్స్, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫ్లక్చువేషన్స్ కూడా కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ కాంబినేషన్స్ వల్ల. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు వివాహ నిర్ణయాలకి, వివాహం జరగడానికి, వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా ఇష్టపడిన వారిని, ఎవరినైనా విదేశాల్లో ఉన్నటువంటి వారిని ఇష్టపడడం వల్ల కూడా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ స్థానాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నారో ఈ రవి రాహుతో కలయిక ఉండడం వల్ల మీకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి రంగాలలో మీరు ప్రయత్నం కనుక చేసినట్లయితే తొందరగా మీకు రావడం జరుగుతుంది. మరి విదేశీ ఉద్యోగ యోగాలు కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయనేటువంటి చూపిస్తుంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే
ఎవరితోనైనా ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలోని లేకపోతే కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం చూసి మాట్లాడండి. ఎందుకంటే అక్కడ కొంచెం ఆవేశంగా మాట్లాడిన మాట, ఆవేశంగా చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల మీరు నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉంది. మకరం వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలని సూర్యభగవాను చూస్తూ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి చూడండి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఇవేమీ ఉండవు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి, గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్య ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని, అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు. అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో, అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము, మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి. కాబట్టి అనేకమైనటువంటి మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి, అదేవిధంగా గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూస్తున్నట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి. ఎక్కువగా జనాలు ఎక్కువగా మూగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు, చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం. కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు, టైము, ప్లేసు, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నమైంది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము, విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం రావడం, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము, మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకుందామా, ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, కాల సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ
అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి, మీకు అన్ని విధాల ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.